సీనియర్ హీరోలతో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు మినిమం కాదు, అంతకు మించి ఉంటాయంటున్న ఆ స్టార్ హీరోలు ఎవరు? యానిమల్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ చూసిన రణబీర్ కపూర్ రామాయణ సినిమాతో డివోషనల్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 4,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని విజువల్ వండర్గా గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నితేష్ తివారీ. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తోన్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దీపావళికి, సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ దీపావళికి విడుదల కాబోతోంది. ఈ సినిమా కలెక్షన్లతో అన్ని రికార్డులు బద్దలవుతాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. లాస్ట్ ఇయర్ వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన హృతిక్ రోషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్యూరియస్ గా ఉన్నారు అంతా. హృతిక్ రోషన్ చేతిలో 2 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీ క్రిష్ నుంచి రావాల్సిన 4th పార్ట్తో పాటు హోంబలే బ్యానర్లో ఓ సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు హృతిక్ రోషన్. ఈ సినిమా కంటే ముందు క్రిష్ 4 పనులు స్టార్ట్ చేసిన హృతిక్ సొంత డైరెక్షన్లోనే ఈ మూవీ చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లతో సోలో రన్ చేస్తున్న హీరోయిన్ ఆలియా భట్. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న పవర్ఫుల్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ఫా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ తో మేల్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటితే ఇప్పుడు జూలై 10న ఆల్ఫా మూవీతో ఆ రికార్డుల్ని తిరగరాయడానికి రెడీ అవుతోంది ఆలియా భట్. రికార్డులు, హిట్ ఫ్లాప్లను పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్న అజయ్ దేవగన్ తన కెరియర్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సీక్వెల్తో బిజీగా ఉన్నారు. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న దృశ్యం 3 సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు అజయ్ దేవగన్. ఈ మధ్య అన్ని సినిమాల్ని 100 కోట్లకు పైగా కలెక్షన్లతో ఆదరగొడుతున్న అజయ్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. మరి వీళ్లలో బాక్సాఫీస్ ని సెట్ చేసే స్టార్ ఎవరో వెయిట్ చేసి చూడాలి.